ఇస్ సయ్యద్ ఖలీల్ అండి, ఆర్థోపెడిక్ ఫిజికల్ థెరపిస్ట్ ఫ్రమ్ రాస్ మెడికల్ ఫిట్నెస్ ఫెసిలిటీ. ఈ ఫెసిలిటీ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో ఉందండి. సో ఈ కాన్సెప్ట్, మెడికల్ ఫిట్నెస్ కాన్సెప్ట్ ఐడియానే సరికొత్తది ఇండియాలోనే. సో ఇది దీని లైక్ సే person who started this Dr. Venkatesh Moha garu, the director, the founder, the brainchild. This center is the brainchild of his concept andi. So fitness for everyone, అది కూడా మెడికలీ సూపర్వైజ్డ్ ఫిట్నెస్ ప్రోగ్రామ్ ఫర్ ఆల్మోస్ట్ ఎవ్రీవన్. అది స్కూల్ గోయింగ్ కిడ్ కానివ్వండి, లేదా నార్మల్ లైక్ కాలేజ్ కిడ్, లేదా లైక్ యాక్టివ్ ఇండివిజువల్, ఓల్డ్ ఏజ్, మిడిల్ ఏజ్, ఎవ్రీవన్, పీపుల్ విత్ మెడికల్ ప్రాబ్లమ్స్ అందరికీ ఒక సూపర్వైజ్డ్ మెడికల్ ప్రోగ్రామ్. వాళ్ళు ఎంత చేయాలి, ఎలా చేయాలి, ఏమేమి చేయాలి, వాట్ వీ టేక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూట్రిషన్ కానివ్వండి, ఎవ్రీథింగ్ కన్సైజ్ చేసేసి ఒక సింపుల్ ప్రోగ్రామ్ లాగా డిటర్మైన్ చేసి వాళ్ళతో లైక్ వీ ఇంప్లిమెంట్ దాట్ అండి. దాంట్లో డిఫరెంట్ మొడాలిటీస్ వాడుతూ ఉంటాము. అది స్ట్రెంగ్త్ అండ్ కండిషన్, జిమ్ చూస్తుంటారు కదా, అలాంటి కొన్ని స్ట్రెంగ్త్ పెంచడానికి కానీ, కార్డియక్ లైక్ ఫంక్షన్ పెంచడానికి స్ట్రెంగ్త్ అండ్ కార్డియో ట్రైనింగ్ అదొక మొడాలిటీ. అలాంటిదే వేరే మొడాలిటీ ఈఎంఎస్ సూట్ ట్రైనింగ్ అంటాము, అంటే ఎలక్ట్రికల్ మసిల్ స్టిమ్యులేషన్ సూట్ ట్రైనింగ్. అదేంటంటే సూట్ లాగా వేసుకొని మేజర్ మజిల్ గ్రూప్ని టార్గెట్ చేసేసి ఆ ఫంక్షన్ని పెంచి నెక్స్ట్ మజిల్ యాక్టివిటేషన్ని పెంచి షార్ట్ టైంలో మోర్ బెనిఫిట్స్. దాంతోపాటు హెచ్బాట్, టుడేస్ కాన్సెప్ట్ విల్ బి హెచ్బాట్ అండి. హెచ్బాట్ అంటే హైపర్ బేరిక్ ఆక్సిజన్ థెరపీ. దీంట్లో ఏంటంటే నార్మల్ ప్రెషర్ కన్నా 2-3 times మోర్ ప్రెషర్ కంపేర్ టు ద ఎన్వైరన్మెంట్. అలాంటి సిచ్యువేషన్లో ఉండి ఆక్సిజన్ పీల్చుకుంటుంటాం, అంటే 100% ప్యూర్ ఆక్సిజన్. దానివల్ల ఆక్సిజన్ జస్ట్ బ్లడ్ సెల్ ఆర్బీసీలోనే కాకుండా ప్లాస్మాలో కూడా పెనిట్రేట్ అయ్యి నార్మల్ సర్క్యులేషన్లో ప్రతి సెల్కి అందుతుంది. ఆ ఆక్సిజన్ అందడం వల్ల ఆ సెల్యులర్ ఫంక్షన్ని ఎన్హాన్స్ లేదా ఇంప్రూవ్ చేయడంలో దిస్ విల్ హెల్ప్. సో ఆల్మోస్ట్ లైక్ మెడికల్ బెనిఫిట్స్ మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి. సో న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, చిన్నపిల్లలు లైక్ ఆటిజం వినుంటుందా, లైక్ రీసెంట్ టైమ్స్లో పెరిగిపోయాయి ఆటిజం కేసెస్. అలాంటి చిన్నపిల్లలకు కానీ దిస్ క్యాన్ హ్యావ్ బీ బెనిఫిటెడ్. వేరే మెడికల్ ప్రాబ్లమ్స్ మాట్లాడుకోవాలంటే లైక్ సే క్రానిక్ వూండ్స్ అంటాం, అంటే పీపుల్ విత్ డయాబెటీస్ వల్ల కాళ్ళ వేళ్ళు మెల్లగా లైక్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అలాంటి వాటికి కొంతమందికి డెఫినెట్లీ సర్జరీ కాకుండా కాపాడుకోగలిగాము. సో వేరే మెడికల్ బెనిఫిట్స్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే యాంటీ ఏజింగ్, అంటే లైక్ యవనత్వం. సో ఎంత మనము హెల్తీగా ఉన్నాము, ఎంత యంగ్, రివర్స్ ఏజింగ్ అవుతున్నామో, ఇట్ హ్యాస్ డైరెక్ట్ ఇంపాక్ట్ విత్ ఆక్సిజన్ ఇంటేక్. ఎంత మనం ఆక్సిజన్ పీల్చుకుంటామో దట్ హెల్ప్స్ modify some part of genetic and biohacking అంటాము. సో we are trying to like say alter the genetics to certain extent with HBOT. ఓకే, సో ఇప్పుడు ఈ ఆక్సిజన్ మన బాడీ ఎంతవరకు అబ్జర్వ్ చేసుకుంటుంది, అంటే వాట్ పర్సెంటేజ్ అలా క్యాలిక్యులేట్ చేయడం కొంచెం కష్టం అండి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ సే ఎస్, సో నార్మల్ మాట్లాడుకుంటే పర్ మినిట్ మనం ఎంత ఆక్సిజన్ పీల్చుకుంటే అలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయండి. సో పర్ మినిట్ మనం ఆల్మోస్ట్ యావరేజ్గా చూసుకుంటే 200 నుంచి 250 ml ఆఫ్ ఆక్సిజన్ మనకు కావాల్సి వస్తుంది. లేదు డైరెక్ట్గా ఇంకా స్పెసిఫిక్ ఉండాలంటే దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ MET అంటాము, మెటబాలిక్ ఈక్వివలెంట్. అదేంటంటే 3.5 ml per kg బాడీ వెయిట్ పర్ మినిట్. దట్ ఇస్ ద నార్మల్. సో దానికంటే డెఫినెట్లీ ఇట్ క్యాన్ ఎన్హాన్స్. అది తక్కువ ఉందనుకోండి, దట్ హ్యాస్ సమ్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంది, దానివల్ల మనం పీల్చుకోలేకపోతున్నాం, అంత మెట్స్ లేదు లేదా ఆ వాల్యూమ్ లేదు. ఇదేంటంటే ఇట్ క్యాన్ ఎన్హాన్స్ దాట్. సో అలాంటిది వీ క్యాన్ క్యాలిక్యులేట్ ఇట్.